హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక G+1 4 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్, రెడీ టు మూవ్ హౌస్ అండి. టోటల్ వర్క్ అయితే ఫినిష్ అయింది. మీకు ఇంటీరియర్ డిజైన్ కబోర్డ్స్ అవి చేయించుకోవాల్సి వస్తుంది. నాగోల్ మెట్రో స్టేషన్కి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ అండి. ఫేజింగ్ లో మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఎలివేషన్ మీరు చూసుకోవచ్చు, చాలా సూపర్ అయితే ఉంది. అలాగే రోడ్స్ వచ్చేసరికి మనకి CC రోడ్స్ అయితే ఉన్నాయి. మంచి కాలనీలో అయితే ఈ హౌస్ అనేది ఉందన్నమాట. మంచి కనెక్టివిటీతో కూడా ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే కోట్ చేయడం జరుగుతుంది. 200 గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది మనకి 3 కార్ పార్కింగ్స్ అయితే మనం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఈ హౌస్ యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీనికి లిఫ్ట్ కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. మీరు లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. 100% వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి బ్యాంక్ లోన్తో పాటు మనకి 80% బ్యాంక్ లోన్తో అయితే ఈ హౌస్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే మీకు 80 to 85% బ్యాంక్ లోన్ అయితే వస్తుందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి స్పేసియస్ పార్కింగ్తో పాటు 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ హౌస్కి వచ్చేసరికి అమ్యూనిటీస్ వచ్చేసరికి మీకు బోర్ వాటర్ అవైలబుల్ ఉందండి, సంప్ అవైలబుల్ ఉంది. అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ అయితే అవైలబుల్ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది. 100% క్లియర్ టైటిల్, ల్యాండ్కి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే G+1 మున్సిపల్ పర్మిషన్తో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. 100% క్లియర్ టైటిల్, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈజీగా మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్, రెడీ టు మూవ్ హౌస్ అనమాట. ఇక్కడ మనకి మంచి ఏరియాలో ఉంది కాబట్టి మీకు 2 BHK మీరుండి మిగతా 1 పోర్షన్ అయితే మీకు రెంట్కి ఇచ్చిన ఆల్మోస్ట్ ఆల్ మీకు 12 to 15,000 అయితే రెంట్ అయితే వస్తుంది అనమాట. మంచి లొకేషన్లో అయితే ఉంటుంది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 200 గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది సైజ్ వచ్చేసరికి 36/50 ఉంటుంది. 36 వచ్చేసరికి ఈస్ట్ ఫేజ్ ఉంటుంది. 50 అనేది మనకి విడ్త్ కిందకు వస్తుంది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనం కవర్ చేస్తున్నాం. ఈ పోర్షన్ వచ్చేసరికి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కామన్ వాష్రూమ్, అన్ని టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. షవర్ పాయింట్, గీజర్ పాయింట్ అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనం బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాం. ఫాల్ సీలింగ్తో అయితే ప్రొవైడ్ చేశారు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి నోటిఫికేషన్స్ అన్నీ ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ అయితే మీ దగ్గరికి తీసుకొచ్చేదానికి డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. మంచి ప్రాపర్టీ అండి. ఇది బెస్ట్ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. A9 ప్రాపర్టీస్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలనుకున్నా మంచి సర్వీస్ అయితే ఉంటుంది. ఛార్జెస్ అయితే తీసుకుంటాం కానీ సర్వీస్ అయితే బెస్ట్ సర్వీస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ప్రైస్ అనేది కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడానికి. మీకు ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది, పర్మిషన్స్కి ఎంత అయింది, అలాగే ఎసెప్టిక్ కాస్ట్ ఎంత పడిందో టోటల్గా క్యాలిక్యులేట్ చేసి బెస్ట్ ప్రైస్కి అయితే మీకు ఇస్తాం అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. గెస్ట్ ఏరియా అయితే మనం కవర్ చేస్తున్నాము. క్లియర్గా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ అయితే ఉంది. గెస్ట్ రూమ్ అనమాట. ఇది ఎవరైనా గెస్ట్ వచ్చినా, బయట నుంచి వచ్చినా ఇక్కడ నుంచి మాట్లాడి మనం బయటకినే పంపించచ్చు అనమాట. ఇది లివింగ్ ఏరియా అయితే మనం కవర్ చేస్తున్నాం. లివింగ్ ఏరియా అయితే చాలా స్పేసెస్గా అయితే ఉంది. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా చూడవచ్చు. రైట్ సైడ్ వచ్చేసరికి మీకు ఇప్పుడు చూస్తున్న పోర్షన్ వచ్చేసరికి మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కిచెన్ ఏరియా ఉంటుంది. రైట్ సైడ్ పూజా రూమ్ అయితే ఉంటుంది. రెడీ టు మూవ్ హౌస్ ఫ్రెండ్స్. ఇది వెంటిలేషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. చుట్టూతా మూవ్ అయి రావచ్చు. వెంటిలేషన్ అయితే ప్lenty ఆఫ్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. స్ట్రైట్ చూసుకుంటే ఇది మనకు హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మీకు డైనింగ్ ఏరియా పక్కనే మనకి కిచెన్ ఏరియా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. కిచెన్ ఏరియా కూడా మీకు కబోర్డ్ చేయించుకోవాల్సి వస్తుంది. వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 3,350 SFT అనమాట. ప్రైస్ వచ్చేసరికి 1,90 lakhs కోట్ చేయడం జరుగుతుంది. దీని డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ హౌస్ వచ్చేసరికి లొకేషన్ ఇంకోసారి కోట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాగోల్ అనే ఏరియాలో ఉంది. నాగోల్ మెట్రో స్టేషన్కి 1.5 kilometers దూరంలో ఉన్న హౌస్ అనమాట. మంచి లొకేషన్లో ఉన్న హౌస్. మీరు కాంటాక్ట్ అయ్యేటప్పుడు ఈ హౌస్ యొక్క ప్రాపర్టీ కోడ్ని మాకు చెప్పండి. దానికి ఈజీగా మీకు డీటెయిల్స్ షేర్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట.
ప్రాపర్టీ కోడ్ మీరు చెప్పండి. స్క్రీన్ పైన అయితే ప్రాపర్టీ కోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో టోటల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. దాంతో పాటుగా కొన్ని సిమిలర్ ప్రాపర్టీస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అవి కూడా చాలా రీజనబుల్ బడ్జెట్లోనే ఉంటాయి. అలాగే ఫర్దర్గా మీకు ఏ ఏరియాలో మీకు ప్రాపర్టీ కావాలి అనేది మీకు రిక్వైర్మెంట్ ఉంటే మా రిక్వైర్మెంట్ కూడా చెప్తే ఫస్ట్ టైం మా ఆఫీస్కి విజిట్ చేసిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిక్వైర్మెంట్ మీద మా A9 ప్రాపర్టీస్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా మీకు మార్కెట్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ప్రాపర్టీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. కన్సల్టెన్సీ సర్వీస్ అండి, ఫ్రీ సర్వీస్ అయితే మీకు బిల్డర్ ఎంత కోట్ చేస్తే అంతకే మీరు కొనాల్సి వస్తుంది. నెగోషియబుల్ అయితే మీకు లిటిల్ బిట్ నెగోషియబుల్ చేస్తారు. మా దగ్గరకు వస్తే మేము ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 7 years నుంచి ఉన్నాం కాబట్టి చాలా రీజనబుల్ బడ్జెట్లో అయితే మీకు ప్రాపర్టీ అనేది ఇప్పేయడం జరుగుతుంది. కాకపోతే మా ఛార్జెస్ ఉంటాయి. బిల్డర్ వచ్చేసరికి హిడెన్గా మీకు ఛార్జెస్ ఇస్తారు. మేము వచ్చేసరికి జెన్యున్గా మిమ్మల్ని అడిగి ప్రైస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం టోటల్ టెరెస్ ఏరియాకి మూవ్ ఆన్ అవుతున్నాము. టెరెస్ ఏరియాలో 2 వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పిల్లర్స్తో కట్టిన హౌస్ అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేదు. రెడ్ బ్రిక్ అయితే వాడడం జరిగింది. అలాగే అన్ని స్పెసిఫికేషన్స్ కూడా మేము కాంటాక్ట్ అయితే ఏ మెటీరియల్ వాడారు అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో కూడా అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ టైం అయితే మా ఆఫీస్కి అయితే మీరు విజిట్ అవ్వాల్సి వస్తుంది. ఆఫీస్ అడ్రస్ అనేది 2 చోట్ల ఆఫీస్ అయితే ఉంది. మీరు ఎక్కడైనా మీరు విజిట్ అవ్వచ్చు. ఒకటి మాదాపూర్లో ఉంది, ఒకటి కొత్తపేటలో ఉంది. మరిన్ని వివరాల కోసం అయితే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై.